99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను మురళీ శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు అంబటి జ్యోతిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఆయనతో మాట్లాడదాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొంత ప్రభావితం చేయగలిగిందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే రాష్ట్ర కన్వీనర్గా అంబటి జ్యోతిరెడ్డి నియామకం తర్వాత ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో పార్టీ కార్యాచరణ ఎలా ఉంది? మున్సిపల్ ఎన్నికల్లో మరి వాళ్లకు జరిగిన జయాపజయాలు కావచ్చు, తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన చైర్మన్ ఎన్నికల విషయంలో కావచ్చు, మరి ఏ మేరకు వాళ్ళ పాత్ర క్రియాశీలకం మారింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉందండి మొత్తానికి అంబటి జ్యోతిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్గా మరి నియామకం తర్వాత ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దాంట్లో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కూడా మీతో కలిసి పనిచేయడం కావచ్చు. సో ఈ ఎన్నికలు మీకు చాలా కీలకంగా కనిపించాయి. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు కొంత ప్రభావం కనిపించింది. సో ఇది మార్పు అనుకోవచ్చా, లేకుంటే కల్వకుంట్ల కవిత గారు మీతో కలిసి ప్రయాణిస్తున్న తర్వాత జరిగిన మార్పు అనుకోవచ్చా? ఏం చెప్తారు? ప్రజలకు నమస్కారం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఇవాళ పుట్టిన పార్టీ కాదు, ఇంకొకరితో వస్తే ఇది అయ్యేది కాదు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది 1939లో సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలోకి వచ్చినప్పటికీ 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఎమ్మెల్యేగా గెలిచాం రామగుండం నుంచి. అదేవిధంగా చాలా చోట్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా మీకు కార్పొరేటర్లు కావచ్చు గెలవడం జరిగింది. కాకపోతే అప్పటికి ఇప్పటికి ఒకటే తేడా ఏంటి అంటే, ఇన్ని రోజులు పార్టీని వచ్చేసి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ పార్టీ అనే భావన ప్రజల్లో ఉంది. సింహం గుర్తు అనగానే ఒక ఇండిపెండెంట్ బీఫామ్ అనే ఆలోచనతో ఉన్నారు. కాకపోతే దాన్ని మేము కొద్దిగా మార్పులు చేసుకోవడం జరిగింది. కంపల్సరీగా మా మెటీరియల్, మేము పార్టీ నుంచి మెటీరియల్ ఇవ్వడం, మా జెండాలు వాడడం, మా కండువలు వాడడం, ఈ విధంగా దాన్ని కొంత ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పబ్లిక్లో ఓహో ఇది ఒక పార్టీ ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే ఇదా, సింహం గుర్తు వీళ్ళదా అనేది ఒక ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిన ప్రతి చోట మేము దాదాపుగా 275 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. 275 చోట్ల కూడా మా మెటీరియల్ తోటి, మా కండువల జెండాలతోటి ప్రతి దగ్గర కూడా సింహం, పులి అనేది ఎగరడం జరిగింది. ప్రజల్లో గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మీరు అన్నట్టుగా జాగృతి ఇష్యూ కాడికి వచ్చినప్పుడు జాగృతి వల్ల మాకు కొంత వచ్చింది, రాలేదు అని నేను మాత్రం అనను. ఎందుకంటే జాగృతి అనేది ఒక ఉద్యమకారుల సంస్థ. ఆ ఉద్యమకారులను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన దాంట్లో మేము వాళ్ళకి సహకారంగా మా బీఫామ్లు ఇచ్చేసి వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా ఉన్నాం, వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇలా మనం గమనించాలా, ఫేస్ వాల్యూని బట్టేసి మీడియా కూడా దాన్ని కవర్ చేస్తున్నది. సో కేసీఆర్ కూతురుగా, కవితగా అదొక గుర్తింపు వచ్చింది మాకు. దానితో కొంత గుర్తింపు అనేది జరిగింది. దాంట్లో ముఖ్య భాగం ఏంటంటే, నిన్న జరిగిన ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఒక ఛానల్ వాళ్ళు అతి ఉత్సాహంతో కేవలం కవితా పార్టీ అని చెప్పేసి పెట్టడం వల్ల ఎవరైతే చైర్మన్, మొత్తం మున్సిపాలిటీలో 10 స్థానాలు ఉంటే 9 పోటీ చేశాం, 9లో 8 గెలిచాం మంచి మెజార్టీతో. గెలిచినప్పుడు ఇది కవితా పార్టీ అనేది యాక్చువల్గా జరిగిన విషయం, అక్కడ కవిత గారు మాతోటి జాగృతి సంస్థ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలుసుకొని మాట్లాడక ముందే అతను మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్లో నుంచి రిజైన్ చేసి మా దగ్గరకు వచ్చేసి మా పార్టీ ద్వారా పోటీ చేస్తామని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిన భాగంగా వాళ్ళకి ఏం జరిగింది, మేము బీఫామ్లు ఇస్తాను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మాకు జాగృతికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు కూడా తీసుకుపోయి ఆర్వి ప్రసాద్ గారు తీసుకుపోయి అక్కడ కూడా కల్పించడం. తర్వాత మేము అంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలనే కాకుండా రాజకీయ పార్టీలను కూడా మోసం చేసుకుంటూ షెడ్యూల్ అనేది వాళ్ళు ఇంటర్నల్గా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత, వాళ్ళ పార్టీ పక్షంలో మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం కల్పించారు. 3 రోజుల్లోనే మొత్తము నామినేషన్స్, ఇలా నోటిఫికేషన్, నామినేషన్ స్టార్ట్. అదేవిధంగా 11 రోజులలో ముగింపు. అంటే మేము తట్టాబుట్ట సర్దుకునేసరికే పుణ్యకాలం గడిచిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా కవిత గారు వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఫార్వర్డ్ బ్లాక్కి మంచిగానే వచ్చింది. మేము అయినా కూడా ఇలా 33 స్థానాల్లో గెలవడం, అందులో ఒక మున్సిపాలిటీ టోటల్గా కైవసం చేసుకోవడం, మెయిన్గా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇంత ప్రభావం చూపెట్టడంలో రీజన్స్ కూడా ఉన్నాయి. అదొక స్థానం, అదే వడ్డపల్లిది కావచ్చు. అదేవిధంగా కరీంనగర్లో
బీజేపీకి మా పార్టీ క్యాండిడేట్ని తీసుకుపోయి బీజేపీ వాళ్ళు కండువ కప్పడం కావచ్చు. అంటే అదే క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ వాపస్ తీసుకుపోయినట్టున్నారు ఒకళ్ళిద్దరిని. లేదు కాంగ్రెస్ వాళ్ళు ఏం తీసుకెళ్ళలేదు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని అక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కండువ కప్పారో మేము సీరియస్ కావాల్సి వచ్చింది. అతను కప్పుకుంటూ సరే వచ్చారు కప్పున అంటే అది అర్థం వేరుగా ఉండేది. అదొక ఇండిపెండెంట్ పార్టీ అన్న దాంతో కేంద్ర మంత్రి అయ్యి ఉండి అందులో హోంశాఖ మంత్రులు అయ్యి కేవలం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది సింపుల్గా ఇది ఇండిపెండెంట్ పార్టీ అనడం వల్ల మాకు కొంత నేషనల్ లెవెల్లో కూడా మా మీద ప్రెషర్స్ రావడం, దాన్ని మేము ఖండించడం, అదేవిధంగా మా అభ్యర్థి వచ్చే వరకు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా మేము వాళ్ళకి విప్పు జారీ చేయడం, వాళ్ళ ఇంటికి విప్పు జారీ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో లేకపోతే గుండాలండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒక 100 మంది గుండాలు, బీజేపీ గుండాలు, ఇటు పోలీసు వాళ్ళ ఇంటి ముందట. అంటే నీ పార్టీ కాదు, నీ కథ కాదు, నువ్వు చేసిందే తప్పు, ఆ గుండాలను పెట్టుకొని బెదిరించడం ఏంటి? సో స్వయంగా నేనే పోవాల్సి వచ్చింది అక్కడికి. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ బంధువులతో మాట్లాడితే వాళ్ళు నోటీస్ అనగానే భయపడ్డారు. వాళ్ళ గోడ కతికిచ్చేసి ఫోటోలు దిగి మేము ధైర్యం చెప్పడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సార్ నేను నా ఇండివిజువల్గా నేను వెళ్తాను, ఎవరితో నాకు ఎవరు ప్రబల పెట్టినా నేనేం చేయలేను, నేను ఖచ్చితంగా మీరు ఎట్లా చెప్తే ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం. ఆ తర్వాత కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ గూటికి తీసుకుపోతూ ఈ రాజకీయాలలో ఎట్లా అయిపోయిందంటే లాస్ట్కి కరీంనగర్ ముఖ్యంగా అటు బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్ అనేది కాకుండా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అప్ టు రాత్రి 1 గంట వరకు కూడా ఒక యుద్ధ వాతావరణం సృష్టింపజేశారు. అక్కడ కూడా అక్కడికి పోయిన తర్వాత కూడా మా క్యాండిడేట్ ఇద్దరు కూడా నాతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఎవరికి చెప్తే వారికే ఓటేస్తాం, మీ మన పార్టీ ఏదైతే సిద్ధాంతాల పరంగా ఉందో దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. మేము అనుకున్నది అక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి వస్తాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ కాదు, ఇండిపెండెంట్కి అయితే మేము మద్దతు ఇద్దాం అనుకున్న మాట వాస్తవం. ఓకే. కానీ అక్కడ జరిగిపోయింది ఏంటంటే, తెల్లారేసరికి మొత్తం రాత్రి కేంద్రం రంగంలో దిగిపోయింది. ఎవరిని బెదిరించారో ఏం జరిగిపోయిందో మొత్తం ఢిల్లీ పెద్దల నుంచి అందరికీ కాల్స్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ బీఆర్ఎస్ అనేది పక్కకు సరిపోవడం, వ్యవస్థ అంతా సెట్ అయిపోయింది, మొత్తం సెట్ అయిపోయి లాస్ట్కి వస్తే మా బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చింది కదా, మొత్తం సెట్ అయిపోయింది. అక్కడ ఎవరు కూడా మళ్ళీ అంటే చాలా అంటే హై టెన్షన్ వాతావరణం, హై డ్రామా కొనసాగింది. హై డ్రామా, టెన్షన్ కాదు, హై డ్రామా నడిపించారు మొత్తం. కాకపోతే వాళ్ళ చేతిలో ఉన్న పవర్ని ఈ విధంగా ప్రజల తీర్పుకి కట్టుబడి ఉండకుండా మోసపూరితంగా గెలుచుకోవడం అనేది జరిగింది. బండి సంజయ్, గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే ఇద్దరు, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒక కారులో పోయిర్రు. అంటే వాళ్ళిద్దరు కలిసిపోయిర్రా దీంట్లో? మీరు శ్రీనివాస్ గారు ఒకటి ఆలోచించాలా, బండి సంజయ్ అండ్ కమలాకర్ ఎమ్మెల్యే ఈ రోజున కలవలేదండి. ఫస్ట్ బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డ దగ్గర నుంచి వాళ్ళు కలుసుకునే పోతున్నారు. ఎవరు ఓడిపోవాలా, ఎవరు గెలవాలా, ఎవరిని పెట్టాలా, ఎవరిని తీసేయాలా. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్, మొన్న జరిగిన ఎలక్షన్స్లో వచ్చినప్పుడు అక్కడ అరవింద్ నిజామాబాద్ ఎంపీ, బండి సంజయ్ గారు ఇక్కడ పోటాపోటీగా కార్పొరేషన్ నిలబెట్టుకోవాలనే పట్టుదలకి సవాళ్ళు, విసురులు ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగినప్పుడు కరీంనగర్ మొత్తం కూడా, కరీంనగర్లో ఉన్న 5 మున్సిపాలిటీలు కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, బీజేపీ జెండా ఎగరేస్తా, 1000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అనే సవాళ్ళు విసురుకుంటూ బండి సంజయ్ గారు పోవడం జరిగింది. ఆ ప్రభావం అంటే ప్రజలు నమ్మిరా కరీంనగర్ కార్పొరేషన్? ప్రజలు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చేది. 66లో కేవలం 30 కూడా బలవంతంగా వచ్చేసినాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి, గంగుల కమలాకర్ గారు, బండి సంజయ్ గారు ఒక కారులో పోయిన మాట వాడారు కదా, వాళ్ళు ఇద్దరు కూడా ఎలక్షన్కి ముందు వారం 10 రోజుల ముందు జరిగింది ఏంటి, బీఆర్ఎస్లో ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని కార్పొరేటర్గా గెలుస్తారు, వీళ్ళకి టికెట్ ఇస్తారు అనుకుంటే వాళ్ళని బీజేపీలోకి పంపించారు. బీజేపీలో ఎవరైతే వద్దు అని అనుకున్నారో బీఆర్ఎస్లోకి పంపించారు. మనం బాగా గమనించాల్సిన విషయం ఇక్కడ ఇది. ఇద్దరు కూడా పార్టీలు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు చేసుకోవడం జరిగింది. అంటే ఒప్పందం లేకపోతే అది విధంగా జరగదు, లోపాయకారిగా జరిగింది. 100% అది ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు నవ్వుకున్నారు అక్కడ, అందులో నవ్వులాటగా అయిపోయింది. కాంగ్రెస్ ఎందుకు వెనకబడిపోయింది? 3 మంత్రులు ఉన్నారు, కరీంనగర్ ఇన్ఛార్జిగా వెలిసాల రాజేందర్ రావు,
బాగానే మందిని అంటే చాలా మందిని కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిరు. సో చాలామంది కార్పొరేటర్లను కూడా తీసుకొచ్చి కండువాలు కప్పడం కావచ్చు. కాంగ్రెస్ వెనుకబడిపోవడానికి కారణం రాష్ట్రం అంతా ఒక విధానం అయితే కరీంనగర్లో ఒక విధానం నడిచింది. రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రులు అండి కాంగ్రెస్ పార్టీలో. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక్క ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి గారు ఒక్క ముఖ్యమంత్రి, పొన్నం ప్రభాకర్ గారు ఒక్క ముఖ్యమంత్రి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో 5 ముఖ్యమంత్రులు. కరీంనగర్ కూడా అదే పరిస్థితి. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, రాజేందర్ గారు, నరేందర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు. ఈ విధంగా ఎవరికి వారే ఒక పార్టీ నిర్ణయము, అక్కడ పార్టీ అధ్యక్షుడు చెప్పినా, పార్టీ ముఖ్యమంత్రి చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరికి వాళ్ళే. ఇన్ఛార్జి రాజేంద్రరావు, మీరు చెప్పిన రాజేంద్రరావు గారు ఇన్ఛార్జి అని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత ఒక దగ్గరికి టౌన్లోనే పోయి కండువలు కప్పి ఆహ్వానిస్తే నువ్వెవాడు నా ఏరియాలోకి వచ్చేసి కండువలు కప్పడానికని టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న అంజన్ కుమార్ గారు అన్నారు. అంటే ఏముంది వాల్యూస్ ఇక్కడ? రాజకీయంగా పార్టీ కాదు వాళ్ళకు ముఖ్యం. ఎస్, వ్యక్తిగతమే. పార్టీ డెవలప్మెంట్ అనేది కాదు. ఆ విధంగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పోయే వాళ్ళ గోతులు వాళ్ళే దవ్వుకున్నారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇలా ఓడిపోవడానికి కూడా కారణం ఎవరికి నాకు 10 ఇయ్యాల అంతే, వాడు గెలుస్తాడా ఓడతాడా అనేది కాదు. నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలి. అంత బిజినెస్ అయిపోయింది. రాజకీయం అనేది ఒక బిజినెస్ పరంగా నడిచింది. కాబట్టి వాళ్ళకి ముందు వాళ్ళే దవ్వుకొని ఆ విధంగా దిగజారుడు రాజకీయం చేశారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. అదే దెబ్బ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటైంది కాబట్టి వాళ్ళకి ఎన్ని గెలవాలో అన్నీ గెలిచారు. అది ప్రజలకు తెలిసిన ఇష్యూయే. కానీ ఇంకోటి ఏంటంటే రాజకీయాలలో ఇంత డబ్బు ప్రభావాన్ని మేము చూడలే. నాకున్న ఈ 40 సంవత్సరాలు 83 నుంచి రాజకీయాలలో ఉన్నాను నేను. ఇంత డబ్బు ప్రభావం 1000 రూపాయలు మొదలుకుంటే ఇలా 10,000 వరకు ఓటర్కి ఇస్తున్నాడు. ఓటర్లు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే 10,000 రూపాయలు ఓటర్కి. జోజిరెడ్డి గారు, నేను ఒక మాట అంట, పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయాలు తీవ్రమైన ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రజలకు కూడా తెలుసు. సో వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు, 10 రూపాయలు పెట్టినోడు ఖచ్చితంగా 100 రూపాయలు సంపాదించాలనుకుంటారు. ప్రజలు ఈ ఓట్లలో డబ్బులు తీసుకుంటే తప్పేంటి చెప్పండి? అంటే తప్పు ఒప్పులు కాదు, ఇక్కడ ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాడు. ముఖ్యంగా సపోజ్ మీరు ఒక కార్పొరేటర్గా నిలబడ్డారు, నాకు ఓటు వేయించుకోవడానికి నాకు ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత నేను తీసుకున్నా, బెండ్ అయిపోయినా. మిమ్మల్ని ఏదన్నా నాకు అవసరం పడ్డ పనో, లేకపోతే నా డ్రైనేజ్ వర్కో, లేకపోతే ఇంకొక వర్కో చేపియాలని అడగడానికి నాకు అధికారం కోల్పోయినా నేను ఇక్కడ. ఎందుకంటే మీ దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఉన్నాను నేను. మీరు 10,000 సంపాదించుకున్నా నేను నోరు మూసుకో. ఓకే, ఈ ఎన్నికల్లో మీరు నిలబడ్డ స్థానాల్లో ఎక్కడ కూడా డబ్బులు వంచడం అనేది జరగలేదా? మేము చేయలేదు. మేము రూపాయి కూడా ఇవ్వలేదు. మా మెటీరియల్స్ కూడా పాపం వాళ్ళే, ఎవరైతే బీఫాములు తీసుకున్నారో వాళ్ళే 10,000 రూపాయలు కట్టి మెటీరియల్ తీసుకోకపోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అందుకే మీ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ కింద జమ కడుతున్నారు అందరూ. ఎందుకు అనుకుంటారు? ఎట్లయితుంది ఇండిపెండెంట్? బండి సంజయ్ అనడానికి మీరే అంటున్నారు. వాళ్ళు అన్నారు తెలియక. ఎందుకంటే ఆయన పుట్టలేదు, నేను పుట్టలేదు. ఆ పార్టీ పుట్టినప్పుడు వాళ్ళ పార్టీ అసలు లేదు భూమి మీద. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత పుట్టిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యి రిజైన్ చేసి గాంధీ నెహ్రూతో పడక, మీ సిద్ధాంతాలు వేరు, నాది వేరు, నేను స్వతంత్రం నేను తీసుకొస్తా, మీరు శాంతి అంటే కాదరా బాబు నాయన అని చెప్పేసి ప్రజలకు ఒక పిలిపిచ్చేసి, యువతులకి అందరికీ పిలుపునిచ్చి, మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రం తెచ్చిస్తా అని చెప్పేసి అప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టి హిందూ ఫౌజ్ అనే దాన్ని పెట్టేసి 1943లోనే భారత ప్రభుత్వాన్ని అండమాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో 5 దేశాలతోటి, అదేవిధంగా RBI తోటి నోటు తయారు చేసిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇలా బండి సంజయ్ గారు మాట్లాడినో పార్టీ లేదని, బండి సంజయ్ గారికి బీజేపీ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఇలా చనిపోయిందా ఉన్నాడా ప్రకటించమని చెప్పండి ఫస్ట్. ఇవాళ వరకు లైవ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే, చనిపోయింది అని చెప్పేసి ప్రకటన లేని వ్యక్తి ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ప్రతి వారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకు తగ్గట్టుగా సింహం గుర్తు, టైగర్ గుర్తు 2 కూడా. మరి ఆయన పార్టీ స్థాపించారు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన చనిపోయిండో లేదో మీకు తెలియదు ఎవరికి. అలాంటి పార్టీని ఇప్పుడు ఇండిపెండెంట్ పార్టీ అనో లేకుంటే బీఫామ్లు ఇచ్చే పార్టీ అనో ఎందుకు పేరు వచ్చిందంటే ఏం చెప్తారు? తెలియకనే, ఇది ప్రజల్లోకి తెలియక. దాన్ని మీరు అన్న విధంగా నేను మార్పు తీసుకురావాలనుకున్నది అదే మెయిన్. ఇవాళ మేము తెలంగాణ నుంచి మార్పు, తెలంగాణనే కాదు ఇండియా వైడ్ కూడా వస్తుందండి. ఇండియా వైడ్ కూడా మీరు గమనిస్తే ఢిల్లీలో 35 సంవత్సరాలు మా పార్టీ వారు లెఫ్ట్ తోటి CPM వాళ్ళతో కలిసి
35 సంవత్సరాలు మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది. ఇయాలటి కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. వాళ్ళు ఇయాలటికి కూడా వాళ్ళ మీద ఒక చిన్న ఇష్యూ కేసు కానీ అట్లాంటిది కానీ వీడు డబ్బు తిన్నాడు, ఈ దోచుకున్నాడు అనే ఎక్కడ కూడా రిమార్క్ లేని పార్టీలు అంటే అది ఒకటి. రాజకీయాలంటే ఇప్పుడు డబ్బు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఎదురీదే కార్యక్రమం చేస్తుంది. సో మీరు ఇంకెన్ని సంవత్సరాలకు మరి వాళ్ళతో పాటు ఎదురీదుకుంటూ మీరు ప్రజల వద్దకు చేరుకుంటారు? మేము మా కోరిక ఒకటే. అందుకని చెప్పేసి కొత్తగా లాస్ట్ టైం 2 years బ్యాక్ ఏదైతే మా మహాసభలు జరిగినాయో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, హర్ ఘర్కు నేతాజీ అని చెప్పేసి. అది స్లోగా మేము పేరు అక్కడ ఎవరైతే పిల్లలు యువత ఉన్నారో లేదంటే ఇంటికి పోవడం, ఒక బ్రోచర్ ఇచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడం కానీ, అసలు మన పార్టీ ఏంటి, మనం ఎందుకు ఏమున్నది అని చెప్పేసి దాని బ్రోచర్ ద్వారా వాళ్ళకి తెలియజెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. సో ఆ విధంగానే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా అవుతున్నాం. ముఖ్యంగా ఢిల్లీలో జెండా ఎగిరేషం ఒక కార్పొరేటర్ బంపర్ మెజార్టీ. అక్కడ మీరు గమనించండి, బీజేపీ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. ఈ మూడింటిని కాదని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 5,000 చిల్లర మెజార్టీతో గెలవడం జరిగింది. ఓకే. అదేవిధంగా కేరళలో గెలిచినాం. అదేవిధంగా మహారాష్ట్రలో ఒక మున్సిపాలిటీ మొత్తం ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి మా పార్టీ సిద్ధాంతాలకు నచ్చి ఒక ఎన్జిఓస్ 31 స్థానాలు పోటీ చేస్తే 29 గెలిచాం. 29 గెలిచాం. అక్కడ మున్సిపల్ దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం, మీరు కైవసం చేసుకున్నాం. ఎస్, అంటే స్లోగా వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు కన్వీనర్ అయిన తర్వాత మార్పు చూపెడదాం అనుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత జాగృతికి మీరు ఎన్ని బీఫామ్లు ఇచ్చారు? జాగృతి సంస్థకి దాదాపుగా 184 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు పోటీ చేశారు. దాంట్లో కొన్ని గెలవడం కూడా జరిగింది. ఒక్కో బీఫామ్కి ఎంత తీసుకున్నారు? ఎవరు ఇవ్వాలి? కల్వకుంట్ల కవిత గారి దగ్గర నుంచి ప్రతి బీఫామ్కి, అంటే మీరు గతంలో అన్ని ఎన్నికల్లో బీఫామ్లు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు అనే ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి దగ్గర ఎంత తీసుకున్నారు? కల్వకుంట్ల కవిత గారు అనే వ్యక్తి జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా డబ్బులది అనేది ఎక్కడ జరగలేదు. డబ్బుల డిస్కషన్ కూడా లేదు. ఫస్ట్ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం పాయింట్ పక్క పెడితే డబ్బుల డిస్కషన్ కూడా లేదు. కానీ మాకు ఒక రూల్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. మెంబర్షిప్ అనేది కంపల్సరీ చేయాలి. జాగృతిలో పనిచేసే ఉద్యమకారుడైనా ఎవరైనా మా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి, మా మెటీరియల్ వాడాలి, మా మెటీరియల్కి మెంబర్షిప్కి అయ్యే డబ్బులు వారు పే చేసుకోవాలి. ఓకే. అంతే తప్ప ఎక్కడ కూడా మేముగా జాగృతి వాళ్ళు కానీ మేము కానీ ఈ నిలబడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. మా మెటీరియల్ మందం పాపం వాళ్ళ ప్రచారం జరిగింది కదా, కల్వకుంట్ల కవిత దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు అని చెప్పి ప్రచారం జరిగింది కదా. అది ముఖ్య నాయకులు అయితే నాకు తెలిసినంత వరకు కవిత గారు ఇస్తారు అంటే నేను నమ్మను. ఆ ముఖ్య నాయకులకు ఆమె అపాయింట్మెంట్ ఇచ్చిందంటే కూడా నేను నమ్మను. డబ్బులు అనేది ఇప్పటివరకు ఆ డిస్కషన్ కానీ అట్లాంటిది కానీ ఇప్పటివరకు జరిగిన పాపన పోలేదు. ఇక మాట్లాడుతూ ఉంటారు. నిన్న సీఎం గారు క్యాంప్ ఆఫీస్లో మా వడ్డపల్లి వాళ్ళని తీసుకొని పోయారు. పోతే మేము మా ప్రెషర్లు పెట్టేసి మేము ఢిల్లీ లెవెల్లో ఫోన్లు చెప్పేసి మాకు పార్టీ వాళ్ళని మీరెట్లా తీసుకుంటారని చెప్పేసి సీఎం గారి ఎంపీ ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ దాంట్లో పోయి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినాం, నేను మా ఆర్వి ప్రసాద్ గారు. అక్కడ కూడా మా కొంతమంది పుట్టించారు. 100 కోట్ల ప్యాకేజ్ మాట్లాడుకొని వాళ్ళకి గొప్ప చెప్తున్నారు. ఇస్తారా మీరు చెప్పండి? కరీంనగర్లో ఇవాళ క్యాంపు ఫెయిల్ అయిందని మీరు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా రూపాయలు ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? తప్పుడు ఇవన్నీ ఏదో అంటే ఏదో ఊహించుకోవడానికి తప్ప రాజకీయాలుగా ఇలా ఒక మాట చెప్పొచ్చు. నేను ఇలా మాకు ఆఫీస్ లేదు, మాకు పార్టీ ఆఫీస్ లేదు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అందుకే అంటున్నా, మీరు ప్రజలు ఈ ఒడ్డు ఉన్నారు, మీరు ఆ ఒడ్డులో ఉన్నారు. మధ్యలో ఇప్పుడు ధన ప్రవాహం, మద్యం ప్రవాహం ఏర్లై పారుతుంది. దాంట్లో ఆ ఒడ్డు నుంచి మీరు ప్రజలను చేరుకోవడానికి మీ దగ్గర ఉన్న మార్గం ఏంటి? మార్గం ఏం లేదండి. సుభాషిజం ఈజ్ ద ఫ్యూచర్. సుభాషిజం అనేది రావాల్సిన అవసరం వచ్చింది. డబ్బు ప్రభావం పోవాలంటే యువకులు ఎవరైతే ఉన్నారో ఇలా తాగుడుకు బానిసై, గంజాయిలకు బానిసై, డ్రగ్స్కు బానిసలై ఉన్నారో, చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళని మేము ప్రలోభ పెట్టబోతున్నాం. వారిని సన్మాన మార్గంలో తీసుకొచ్చేసి మేము వాళ్ళకి అవకాశాలు కల్పించబోతున్నాం. 45 సంవత్సరాల లోపు ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకొని వాళ్ళకి మేము క్లాసులు ఇప్పించేసి మా పార్టీ ద్వారా శిక్షణ కేంద్రాలు పెట్టబోతున్నాం. ఆ శిక్షణ కేంద్రాల ద్వారా సుభాషిజం అంటే ఏంటి, మనం ఏ విధంగా ఇవన్నీ చేయాలంటే డబ్బులతో కొడుకున్న పని. ఎక్కడ అవసరం లేదండి. మీకు జాతీయ స్థాయి నాయకుడు, పేరున్న నాయకుడు లేడు, రాష్ట్రంలో కూడా మా పేరున్న నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరంటే కేసీఆర్ అని చెప్తారు.
అదే క్రమంలో కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ చెప్తారు, బీజేపీ నుంచి రామచంద్రరావు పేరుంది. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, జాతీయ అధ్యక్షుడు ఎవరు? జాతీయ ఇక్కడ అధ్యక్షుడు ఉండరండి. సింపుల్ మీకు ఒక మాట బాధ్యుడు అనేది కాదు, ఇక్కడ జనరల్ సెక్రటరీ వ్యవస్థ. లెఫ్టిస్టులు ఎప్పుడు కూడా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఆర్ఎస్పీ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, జనరల్ సెక్రటరీ పవర్సే. అధ్యక్షుడు అనేది చైర్మన్ అనేది ఓకే ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ విధంగా ఉంటుంది. మాకు జనరల్ సెక్రటరీ గారు 40 సంవత్సరాలు ఇదే పార్టీలో ఉన్న దేవరాజన్ గారు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనాలిసిస్ట్, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి వెల్ నోన్ పర్సన్. ఆయన ద్వారానే మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంతే తప్ప మాకు ఎవరు లేరు అని చెప్పేసి అనుకోవద్దు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఒక ఫోన్ కొడితే వచ్చి నిలబడమనే కెపాసిటీ గల పర్సన్ మా జనరల్ సెక్రటరీ గారు. ఆ రిలేషన్షిప్ ఉంది మాకు ఇండియా కూటమిలో. ఆ రిలేషన్షిప్ తోట మేము ముందు పోతున్నాం. మాకు నాయకులు లేరు అని అంటే ఇవాళ రేపు ఒక పార్టీ నడపాలంటే రాజకీయంగా ఖచ్చితంగా ఆర్థికపరమైన అంశం అవసరమై ఉన్న నేపథ్యంలో మీరు దాన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? మీలాంటి దాతలు ఉంటారేమో, మేము అడుక్కొస్తామేమో, డబ్బాలు పట్టుకొని ప్రజల్ని అడుగుతాం. వాళ్ళే దాతలు మాకు. ప్రజల ద్వారానే డబ్బులు తీసుకుంటాం. ప్రజలకు ఇచ్చుడు కాదు మేము. మా పార్టీ మీరు 100 ఇవ్వండి, ఓటేయండి అంటాం. వారి డబ్బులు వాళ్ళకే పెడతాం. పార్టీలో మాకు వేరే ఎక్కర్లేదు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు 100% ఇట్లాంటి మార్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు అయ్యే, వీళ్ళందరూ తినుకుంటూ సంపాదించుకుంటూ పోతున్నారు అని చెప్పేసి ప్రజల్లో రివర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలా హామీలు ఏదైతే ఉన్నాయో ఏ పార్టీ నెరవేర్చట్లేదు, ఏ పార్టీ కూడా దాన్ని అమలు పరచట్లేదు. లెఫ్ట్ పార్టీలలో మీది ఒక పార్టీ అంతేనా? లేదు, ఇది మాది సోషలిస్ట్ పార్టీ. లెఫ్ట్ పార్టీ భాగాలు, లెఫ్ట్ పొత్తులు చేస్తాం. లెఫ్ట్ భావజాలమే నిలబడలేదు. మీ సోషలిజం భావం ఎక్కడ నిలబడుతుంది చెప్పి? లెఫ్ట్ భావం నిలబడలేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఉన్నది. ఇలా మీకు తెలంగాణలోకి వచ్చినప్పుడు సాంబశివరావు గారు అక్కడ గెలుచున్నారు సిపిఐ నుంచి. ఇప్పుడు కూడా మొన్న సిపిఐలు కూడా చాలా మంది గెలవడం జరిగింది, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా. లేదు అనుకోవద్దు. ప్రజల్లో డబ్బు ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించాలి. ఇవాళ మీరు ఒక్కటే గమనించండి, ఇవాళ 8th క్లాస్ చదివే పిల్లవాడు 5th క్లాస్ చదివే పిల్లవాడికి ₹1,00,000 సెల్ అడుగుతున్నాడు. ఇంటర్ చదివేటప్పటికి వచ్చేటప్పటికి 3 లక్షల బండి అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రజలు అదే పేరెంట్స్ బెదిరించో భయపడో వాళ్ళకి అప్పులు చేసి కొనిచ్చే పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలేమో మా ప్రయత్నం. సుభాషిజం అనేది తీసుకుపోవడం అదే కారణం అవుతుంది మాకు. ఇంటింటికి పోవడానికి రీజన్ ఏంటి? రేపు పొద్దున ఈ క్లాసెస్ పెట్టిన తర్వాత యువకులను పిలిచిన తర్వాత వాళ్ళ మైండ్ వాష్ చేయడం మా డ్యూటీ. యూనివర్సిటీ ఉంది ఇప్పుడు, ఉస్మానియా కావచ్చు, శాతవాన కావచ్చు, కాకతీయ కావచ్చు, అక్కడ మేము టీంలను ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడి నుంచి తీసుకొస్తాం. ఉద్యమం అనేది ప్రజల్లో మార్పుతో తీసుకురావాలి, కానీ డబ్బులతో వస్తుంది అనుకుంటే మాత్రం తప్పు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక వారం రోజుల్లోపు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ విడుదల చేయబోతోంది. సో మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉంటాం. కాకపోతే బీజేపీ లాగానో, కాంగ్రెస్ లాగానో, బీఆర్ఎస్ లాగానో అంత సిద్ధంగా లేకపోవచ్చు, కానీ మా లెవెల్లో మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి ఆలోచించి పనిచేయాలి. ముఖ్యమంత్రి అంటే తన స్వార్థం, తన కుర్చీ, తన డబ్బులు పెట్టుబడులు పెట్టుకోవడం ఇది కాదు. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన టైం, ఈ ఎగ్జామ్స్ టైంలో 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు చదువుకునే టైంలో ఇలా 11 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుంది? మైకులు సౌండ్లు పెట్టుకొని పోతుంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది? టీచర్స్ అందరినీ కూడా ఇప్పుడు ఎలక్షన్కి ఉపయోగించుకుంటే వాళ్ళ క్లాసులు ఎవరు చెప్పాలి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన సమయం. నా ఐడియా ప్రకారంగా ఎవరో ఒక మేధావులో, నాలాంటోడో మీలాంటోడో ఖచ్చితంగా కోర్టుకు పోయి ఆపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే పూర్తి ఎగ్జామ్స్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇక ప్రీ ఫైనల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇమీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చి 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం భవిష్యత్తులో ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటేయరు, బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తున్నాను. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఓవరాల్గా కాంగ్రెస్ పంచాయతీ కంటే మున్సిపల్ ఫలితాలు కొంత మెరుగ్గా కావడం కావచ్చు. సో వాస్తవానికి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అదే క్రమంలో 420 హామీలు అంటే ప్రజలు మర్చిపోయిరా? దాంట్లో ఏమనుకోవచ్చు? మీరు గమనించండి, ఇంకా కూడా ప్రజలు మాటలతోటి మోసలేకపోతున్నారు. ఇలా ఈ 420 ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇంకా 100 సంవత్సరాలైనా తీర్చలేరు. అనవసరమైన హామీలు. ఇలా బంగారం తులం పెడతా అన్నాడండి. ఎగ్జాంపుల్ 1,50,000 పెట్టే కెపాసిటీ ఉందా? ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి ఒక దిక్కు మొత్తుకుంటూ ఈ హామీలు నెరవేరుస్తా అంటే ఉచిత బస్సు అంటే పెట్టిండు. అంతే తప్పితే ఇంకేం చేసింది లేదు. ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు ఇప్పటివరకు జరగట్లేదు. ఇంద్రమ్మ ఇల్లులు
వాటికి బిల్లులు ఇయ్యక పన్నులు పెండింగ్ పెట్టించేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది కాదు, వాళ్ళ తెలివి ఉంటే నిజంగా ప్రభుత్వం ప్రజల మీద ప్రేమ ఉండి ప్రభుత్వం నడిపించాలని అనుకుంటే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లను మొదలుపెట్టిండు. ఆ డబుల్ బెడ్రూమ్ల బిల్డింగ్లు పూర్తి కాక 90% పూర్తయి 10% ఆగి వాళ్ళకి బిల్లులు రాక వాళ్ళ పన్నులు పెండింగ్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ లక్షలు ఎవరి సొమ్ము? కేసీఆర్ గారి సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. వాటిని ఫస్ట్ ఇవ్వమని చెప్పండి. లక్షల కుటుంబాలకు ఇల్లులు దొరుకుతాయి. వాటికు వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి వాటి కోసం మీరు ఏమైనా కార్యాచరణ చేస్తున్నారా? కంపల్సరీగా చేస్తున్నాం, కంపల్సరీగా చేయబోతున్నాం. ఎందుకంటే అవి మొత్తం కూలిపోయే పరిస్థితికి వస్తున్నాయి. వాటిని ప్రజలకే ఇచ్చినట్టు. ఇప్పుడు అట్లా ఇచ్చినా కూడా ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు రిపేర్ అన్న చేసుకొని బతుకుతారు. అంతేగాని ఇల్లులు ఇస్తాం అది ఇస్తామని పబ్లిసిటీ చేసుకోవడం కాదు. అంటే ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, 20 లక్షల ఇళ్లలో 70% కంప్లీట్ అయిపోయినాయి అంటున్నారు కదా. 70% ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? వాడు పెట్టుబడి పెట్టుకొని కష్టం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకనే నేను ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. నీ మీద ఆశతోటి ఏం చేస్తున్నాడు? 3 లక్షలు 5 లక్షలు ఇస్తావు నా ఆశతోటి ఇంకొక 10 లక్షలు అప్పు తీసుకురావాల్సి వస్తుంది. 5 లక్షలలో ఇల్లు కట్టే పరిస్థితి ఉందండి ఇలా లేదు. 8 లక్షలు 9 లక్షలు అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారం చూసుకుంటే 1 ఇంచు పెరగొద్దు 1 ఇంచు తగ్గొద్దు అంటాడు. అన్ని రకాల కండిషన్లు పెట్టేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. ప్రజలకి తెలుసుకుంటున్నారు, మెల్లమెల్లగా తెలుసుకున్నారు. కానీ ఆశాజీవులు ప్రజలు అనేటోళ్ళు ఆశాజీవులు. నేనైనా మీరైనా ఇంకొకరైనా ఆశాజీవులం. వస్తుంది అంటే ఎవరో వద్దన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక 20% వరకే వచ్చినాయి తప్ప మిగతా అన్ని కూడా బిల్లులు అట్నే పెండింగ్ ఉన్నాయి. డబ్బులు కూడా రావట్లేదు. వాళ్ళ ఆఫీసర్లు వచ్చేసి డబ్బులు ఇయ్యలేము అనక ఆఫీసర్లు ఇంజనీర్లు డిలే చేయడం. అక్కడ డబ్బులు లేవు కాబట్టి. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి రైతు బంధు ఒక్కసారి ఇచ్చినోడు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రెడీ అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులేం కాదు. బీజేపీ ప్రభుత్వం కదా బీహార్లో ఎలక్షన్స్కి 2 రోజుల ముందు 10,000 రూపాయలు ఇచ్చేసింది. మహిళ ఏదో స్కీమ్ పెట్టేసి 10,000 రూపాయలు ఇచ్చేసింది. నన్ను గెలిపిస్తే బీజేపీని గెలిపిస్తే 2 లక్షలు ఇస్తా అన్నది ఒక్కొక్క మహిళకి. ఇస్తుందా? మరి కేంద్రం చేతిలో ఉంది, వాళ్ళ చేతిలోనే ఉంది కదా, ఇవ్వమని చెప్పండి. ఎవరు ఇయ్యరండి. అన్ని హామీలు. ప్రజల్లో మార్పు రావాలి. ఈ ఫ్రీకి అలవాటు పడడం కాదు. ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి? ఇలా ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే ఫ్రీగా ఒక 10,000 వచ్చినాయి అంటే పోతున్నారు బ్రాండ్ షాప్లలో మందాగడం, లేకపోతే ఎంజాయ్ చేయడం, డబ్బులని ఖర్చు పెట్టుకోవడం. ఈసారి కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతితో కలిసి పోటీ చేస్తున్నారా? చేయొచ్చండి, తప్పేం లేదు కదా. జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థ, వారితో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇంకా మీటింగ్ జరుగుతున్నది. మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఫైనల్ వస్తుంది. ఇక సెమీఫైనల్ ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తాం. ఎక్కడైనా కూడా మేము పోటీ కలిసి చేద్దామనే ఆలోచనతోటే ఉన్నాం. మా తరఫున ఎక్కడ కూడా తేడా లేదు. కాకపోతే వాళ్ళు ఉద్యమకారులు ఎంతమంది వస్తారు, మేము ఎంతమంది మా తరఫున వస్తారు, ఇవన్నీ కంబైన్ చేసుకొని పోతాం. ఓకే. సో ఈ తెలంగాణ జాగృతితో కలిసిన తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఫలితాలు కాస్త మెరుగైనాయి అనుకోవచ్చా? 100%. ఫలితాలు అనేదే కాదు, ఫస్ట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఒక గుర్తింపు అనేది మాత్రం మీడియా ద్వారా రావడం జరిగింది. ఎందుకంటే అపోజిట్ క్యాండిడేట్స్ ఎవరైతే మీడియా పీపుల్ ఫస్ట్ స్టార్ట్ చేసినారో అపోజ్లో మాకు కొంత హైప్ వచ్చింది. మేము కాదు అనట్లేదు. ఎందుకంటే మమ్మల్ని చూసి చాలా మీడియాలు రావు. మెయిన్ మీడియాస్ ఏదైతే ఉన్నాయో చాలా రావు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఆహా ఎక్కడ అది పార్టీ అని అనుకుంటారు. అదే కవిత అనగానే కేసీఆర్ గారి కూతురు కాబట్టి జాగృతి అనే సమస్య ఉంది కాబట్టి ఊరికొస్తారు. దానివల్ల మాకు కొంత హైప్ వచ్చింది. దాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిందే, నిజాన్ని ఒప్పుకోవాలా. కొంత పబ్లిక్ ఫిగర్ కనుక మీకు యాడ్ అవుతుంది దాంట్లో, 100%. అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఇవాళ ప్రతి ఛానల్లో ఇండిపెండెంట్ అండ్ ఇతరులను పెట్టలేదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్బి అని పెట్టడం జరుగుతుంది. ప్రతి దగ్గర ఆ పరిస్థితులు మాకు వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా వస్తాయి. ఈ 3 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి మేము భారీ ఎత్తున ముందుకు రాబోతున్నాం. మేమే ప్రయత్నం. మేము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదు. ప్రభుత్వం మేము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఏ ప్రభుత్వం మీరు అనేది? ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. మేము లేకుండా, మా పార్టీ లేకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఇవాళ ఏ విధంగా అయితే కరీంనగర్లో కావచ్చు మిగతా దగ్గర కొట్టుకున్నారో ఆ పరిస్థితులు వస్తాయి. ప్రజల్లో మార్పు వస్తుంది. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పట్లేదు. ఇట్ ఈస్ క్లియర్. ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉంటారు. భాగస్వాములు అవుతామా, సపోర్ట్ చేస్తామా? మొన్న గెలిచిన కార్పొరేటర్లు అందరూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లోనే ఉన్నారా? 100% ఉన్నారు. పోయినా కూడా తీసుకొచ్చుకున్నాం. మేము ఎక్కడికి పోలేదు. మా వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి కండవలు కప్పించి బెదిరించి కండవలు కప్పితే వాళ్ళే చెప్తున్నారు, అన్న మమ్మల్ని భయపెట్టేసి కండవ కప్పారు, తీసినాం, బయటపడేసేసినాం, మళ్ళీ మీతోటే ఉన్నామని. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఓవరాల్గా తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలకు నాయకులకు అంబటి జోజిరెడ్డి ఏం మెసేజ్ ఇస్తారు?
ముఖ్యంగా ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి వెళ్ళి ఒకటే ఒక కోరిక కోరుతున్నా. ఏంటంటే ఇవాళ జరగబోయేది రూరల్ ఎలక్షన్. ఇప్పుడు మున్సిపల్ అనేది టౌన్లలో జరిగిపోయింది. ఇప్పుడు రూరల్ బేస్డ్ రైతాంగం బాగా ఆలోచించాలి. అక్కడ ఎక్కువ 90% ఆఫ్ రైతులే ఉంటారు. అక్కడ 90% రైతులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తున్నాయి, ఎవరెవరు ఎట్లా దోసుకుంటున్నారు, మీకు ఇస్తాన్న మాఫీలు ఇచ్చిండ్రా, అదేవిధంగా మీకు ఇస్తా అని చెప్పిన యూరియా బస్తాలు సప్లై చేయగలుగుతున్నారా, మీకు ఇస్తాన్న ఏదైనా చేస్తున్నారా. ప్రతిపక్షం అనేది ఇక్కడ అవసరము. ప్రశ్నించేవాడు లేకపోతే ఎవడైనా కూడా తల వంచడు. ప్రశ్నించేవాడు ఉండాలి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుకు ఓటేయమని చెప్పేసి అడుగుతాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం మీ ద్వారా. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే ఎదుటివాడికి భయం అనేది ఉంటుంది. సింహం గాండ్రించినప్పుడే ఎదుటివాడు భయపడతాడు. ఈ సింహాలను చూసి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు భయపడాల్సిన అవసరం ఉన్నది. భయపెడుతుంది. ప్రజలు ఆ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ పొలాలు ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది నాటేసి, ఇప్పటివరకు యూరియా బస్తాలు దొరకట్లేదని ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా పట్టించుకుంటుందా రైతాంగం గురించి? ఇలా పెడితే తినడానికి పండించి కష్టపడి పండిస్తే రైతులు పండిస్తే తినడానికి ఉన్నారు వీళ్ళు. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి స్థానం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు 2వ స్థానం, బీజేపీకి 3వ స్థానాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. మొన్న పంచాయతీలు అదే క్రమంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అట్నే జరిగినాయి. రేపు పొద్దున మళ్ళీ ఒకసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రతిబింబిస్తే ఇక ప్రజల గురించి మీరు మాట్లాడుతున్న క్రమంలో రైతుల గురించి మీరు మాట్లాడుతున్న దాంట్లో సో మీ 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 వైపు చూసే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. మీకు ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ మీరు చెప్పిండ్రు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది మీరు గమనించాలి. ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ అనేది లోకల్లో అక్కడ ఉన్న పర్సన్ని బట్టే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కండవాల తర్వాత మా కాంగ్రెస్ వాడు, మా టీడీపీ వాడు, మాకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాడు కప్పుకుంటారు తప్ప లోకల్లో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోబడేవాళ్ళు. అక్కడ మంచోడు చెడ్డోడు వీళ్ళకి ఓటేస్తే మనకు పనిచేస్తాడు అనే ఆలోచనతో పోతారు. ఇంకొకటి మీరు చెప్తున్న దాంట్లో మీరు గమనించాలా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చేసిన మొదటి తప్పు ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్. ఈరోజు మీరు గమనించినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సేమ్ ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజున ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఎస్ఐలను కావచ్చు, సిఐలను కావచ్చు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ సేమ్ అదే జరుగుతుంది కాంగ్రెస్లో కూడా. దానివల్ల ఏమవుతుంది, పోలీస్ వాళ్ళు నిజం చెప్పాలంటే చెప్రాశుల కంటే అధ్వానమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎప్పుడు కూడా నా సర్వీస్లో మా గురువు గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినా కూడా మంత్రి అయిన తర్వాత మేము ఎస్కాట్ చూసాం. ఇలా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి వస్తున్నాడంటే ఎస్కాట్ 1 గంట సేపు ముందట జీబులు పెట్టుకొని నిలబడే పరిస్థితి. అంటే ఎంత వాడుకుంటున్నారు ఒక పోలీస్ వ్యవస్థని. అప్పుడే ఏదైనా జరిగితే కూడా పోలేని పరిస్థితి. పోతే తిట్టడం, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాను. నిన్న నేను జోగులాంబ జిల్లాకు పోతే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పలేము కానీ ఆ ఎమ్మెల్యే ఎస్ఐని సిఐని అరే ఎంపీ కూడా పనిచేస్తున్నావు అనే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎక్కడికి దిగజారుతున్నారు అంటే భయం, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఏమనలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వీఆర్లోకి పంపిస్తారు. నేను ఒకటే కోరుకుంటున్నా, అదే కదా సమస్య అక్కడే ఉంది. ఇప్పుడు రాజకీయాల నాయకులకు ఏమైంది, వాళ్ళ చేతిలో పవర్ అయిపోయింది. వాడి ఇష్టం ఉన్న ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంలో సేమ్ జరుగుతుంది. మీరు గమనించండి. ఒక ఆఫీసర్ అయితే పాపం మొన్న బాధపడుతూ ఒక మాట అంటున్నాడు, అన్న మేము ఫ్లెక్సీలు కూడా మేమే కట్టే పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ ఫ్లెక్సీలు మాకు ఆర్డర్ ఇస్తున్నారు, మమ్మల్ని కట్టమంటున్నారు, మేము ఎక్కంజలు తెచ్చిపెట్టాలి. మీరు గమనిస్తే సత్యనారాయణ గౌడ్ అని చెప్పి సిపి కరీంనగర్లో ఉన్నప్పుడు నేను ఒక కంప్లైంట్ చేసిన. ఒక పోలీస్ స్టేషన్లో 3 ఎస్ఐల దగ్గర ఒక ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తాను డబ్బులు తీసుకున్నాడు. 3 పాపం భార్య పిల్లల మీద ఉన్న బంగారం తీసుకుపోయి పోస్టింగ్ కోసం వీఆర్లో ఉన్న వాళ్ళకు బుద్ధి లేనప్పుడు తీసుకున్నట్టు బుద్ధి లేదని మీరు ఎట్లా అంటారండి? ఎస్, నేను అదే కూడా ఓటర్ని అంటున్నా, అదే కూడా ఆఫీసర్లను కూడా అంటున్నా. ఐపీఎస్ ఐఏఎస్లు ఎందుకు చదువుకుంటున్నారు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ మేధస్సును ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ సంఘం ఏం చేస్తుంది? ఆ వ్యవస్థను మార్పు తెచ్చుకోవాలి. పోలీస్ పని చేయాలి. పోలీస్ ప్రజలకు రక్షణ కల్పించాలి. ఇలా మీరు గమనించండి, ఎక్కడికి పోయినా కూడా ఎవరినైనా ఎత్తుకురావాలి అంటే వాళ్ళని పాత కేసులు ఏమైనా తోడుకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయించే పరిస్థితులు నాయకులు తీసుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయలేదు, అదే చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ చేసింది. మీరు గమనించండి, హరీష్ రావు తెలంగాణ ఉద్యమం అప్పుడు అరెస్ట్ చేసుకొస్తుంటే పోలీస్ వాళ్ళని జీబులో సుమోలో ఎట్లా దండిండో మనకు చూడలేదా? అంటే మళ్ళీ వాళ్ళతోటే సెల్యూట్ కొట్టించుకునే పరిస్థితి.
అంటే ఈ వ్యవస్థలో మార్పులు రావాలి, యువతలో మార్పులు రావాలి. రాజ్యాంగం మార్చాలంటారు మొత్తానికి. రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నడిస్తే చాలు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా పోలీసు వారిని వచ్చేసి పోలీస్ ఆఫీసర్ని వచ్చేసి వాళ్ళకి సేవ చేయమని చెప్పేసి ఎక్కలేదు. ప్రజలకు రక్షణగా ఉండమన్నది. ప్రజలు సొమ్మిస్తున్నారు. ఆ నాయకుడు మంత్రో ఇవ్వట్లే డబ్బులు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ అమ్ముకొని ఇవ్వట్లే. ఏమండి జోజిరెడ్డి గారు, మీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి కొత్తగా కన్వీనర్గా మీరు నియామకం జరిగిన తర్వాత సమాజంలో ఉన్న వ్యవస్థ మీద అంతా మీరు పడితే మీరు ఎక్కడ మిమ్మల్ని ఎవరండి ఇంత ముక్కుసూటిగా మాట్లాడితే? ఉన్న వాస్తవాలు ప్రజల్లో రావాలి. ఉద్యమం రాబోతుంది. నేను చెప్తున్నాను శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. ఇలా అమెరికాలో ఏ విధంగా వచ్చింది, బంగ్లాదేశ్లో ఏ విధంగా వచ్చింది, ఇండియాలో కూడా అదే వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏదో నక్సల్స్ ఉండి భయం భక్తులు ఉండే, ఇప్పుడు అది లేదు. ప్రజల్లోనే ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. ఉద్యమకారులుగా ప్రజలే, ఆయుధమే అక్కర్లేదండి. ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పబోతున్నారు. అది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కనిపిస్తుందా? కావాలని కోరుకుంటున్నాం మేము, కావాలని ప్రజలకు పిలిపిస్తున్నాం. ఆ మార్పు రావాలా. రైతాంగం మెయిన్. ఇలా యూరియా బస్తాను దొరకని రైతాంగం 3 పార్టీలని వాళ్ళని వద్దు అని చెప్పేసి అవసరమైతే నోటాకేయండి, లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వేయండి. ప్రశ్నించే గొంతుగా మేము ఉంటాం, ప్రశ్నిస్తాం. ఎంత పెద్దవాడైనా కానీ తప్పు చేసిన వాడిని నిలబెడతాం. అది మా ఉద్దేశం. ప్రజలు మాకు అవకాశం యూరియా బస్తాలు కేంద్రం ఇవ్వట్లేదని రాష్ట్రం చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో దీంట్లో ఎవరేం చేయగలుగుతారు చెప్పండి? ఏమండి శ్రీనివాస్ గారు, మీరు ఒక్కటి ఆలోచించాలా. కేసీఆర్ గారు రైతు బంధు అని తీసుకొచ్చిండు. రైతు బంధుని మరి మోడీ గారు ఎందుకు తీసుకొచ్చిండండి? రాష్ట్రం చెప్తే తీసుకొచ్చిండా? రైతులు రాష్ట్రంలో పండించిన కొనాల్సింది ఎవరండి? ఎంఎస్పి రేట్ ఫిక్స్ చేసేది ఎవరండి? కేంద్రం. అస్సలు మన దగ్గర బుద్ధి తక్కువైన ప్రభుత్వాలు కక్కుర్తి పడి కేంద్రంలో ఉన్న అధికారాలు బ్రోకరిజం కోసం 280 రూపాయలు 300 రూపాయలు క్వింటాల్కి కమిషన్ వస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా నాఫెడ్ నుంచి. వాటి కోసం కక్కుర్తి పడి వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటారు. మేమేదో చేస్తున్నామని చెప్పేసి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చేసి ఇలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ హ్యాపీగా పండుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా పండుకుంటే ఇలా మిల్లర్లు దోసుకొని పోతున్నారు. మిల్లర్ల దగ్గర మీరు గమనించండి, నిన్న మొన్న మీరు మీడియాలో చూడండి ఎంత భయంకరంగా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం పట్టించుకుంటున్నది? కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. ఇవన్నీ ఆలోచించాలా. కేంద్రం యూరియా వాళ్ళ బాధ్యత కాదండి. కేంద్రం బాధ్యత ఏంటి? తెలంగాణలో ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలు పంట పండించని వాళ్ళ దగ్గర రికార్డు ఉంది కదా, దానికి తగ్గట్టు పంపించండి. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా? ట్యాక్స్ ఎవరికి కడుతున్నాం? కేంద్రానికి కడుతున్నాం. ప్రజల సొమ్మే కదా. ప్రజలు పంట పండించి వస్తువులు కొనుక్కొని అది చేస్తేనే మీకు ట్యాక్స్లు వస్తున్నాయి. మీరే ఆర్బీఐలో ముద్ర కొట్టి డబ్బులు పంచట్లేదు. ఇక్కడ ప్రజల కష్టార్జితం జీఎస్టీ కడితేనే అందరికి పంచుకుంటున్నాం, అందరు జీతాలు ఇస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. ఇలా ముక్కుసూటిగా మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడుతున్నాం మేము. వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యూరియా బాధ్యత బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో మాట, మొన్న కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, మాకు ఇస్తే మమ్మల్ని గెలిపిస్తే నిధులు వేస్తాం. మరి మీకు ఎంపీగా చేసిండిగా, ఎంపీగా చేసింది ఓట్లేసింది ప్రజలు కాదా? మరి ఎంపీగా మీ బాధ్యత లేదా? కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి డెవలప్ చేయాల్సిన బాధ్యత లేదా? అంటే ఇప్పుడు ఓటేస్తే తెస్తారు, లేకపోతే లేరా? అంటే ఇంతకుముందు వేసిన ఓట్లు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ బడ్జెట్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు 100%. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపన పోలే జనరల్ తప్ప. ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సిటీలో, మెట్రో రైలు కోసం కావచ్చు, ప్రాజెక్టుల కోసం కావచ్చు, కేటాయింపులు అడిగినా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన RRR కావచ్చు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు కేంద్రం? 2 కేంద్ర మంత్రులను ఇచ్చింది, ఇక్కడి నుంచి ఎంపీలను ఇచ్చింది, ఎమ్మెల్యేలను ఇచ్చింది బీజేపీకి. అంటే వాళ్ళు ఇక్కడ ప్రజలు కాదా? బీహార్ వాళ్ళు వచ్చి ఓటేశారా? గుజరాత్ వాళ్ళు వచ్చి ఓటేశారా? మరి ప్రజలు వీళ్ళు ఎందుకు అడగట్లేదు? నోరు కూడా తెరవరు. బీసీ రిజర్వేషన్ల గురించి చూడండి. ఇక్కడేమో అసెంబ్లీలో తీర్మానం జరిగింది, కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎక్కడైనా పార్లమెంట్లో నోరెత్తి అడిగినాడు పాపని చెప్పండి. ప్రజలని మోసం చేస్తున్నారు రాజకీయ 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటి. ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ సమక్షంలో. సో నిజంగానే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటారా? కల్పించాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టేసి, అక్కడ ఉన్న జనాభాని బట్టేసి, ఇవాళ సెన్సస్ని తీసుకొని కల్పించాల్సిన అవసరం వస్తే కల్పించాల్సి. ఎవరికెంతో వారికంతా రాహుల్ గాంధీ తీసుకొని నేను కరెక్టే అంటారు. ఇవ్వచ్చు, ఇవ్వాల్సిందే కూడా. ఎందుకంటే అవకాశాలు వాళ్ళకి ఇప్పుడు బీసీలు అనగానే ఒక కులమే లేదు. అక్కడ 150 కులాలు ఉన్నాయి. ఆ 150 కులాలలో ఎంతవరకు అవసరమో అంతవరకు చూసి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కూడా ఉన్నది వాళ్ళది. అది లేకుండా ఇక్కడికి వచ్చేసి
మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మా పంపండి మేము చూసుకుంటామన్నారు. ఏమైంది మరి? అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందరూ స్టాంప్ కొట్టారు. మరి అక్కడ ఎవరు నోరు తెరవడు? ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దాన్ని ఫాలో అప్ చేసి తీసుకున్నారు. జనగణన లెక్కలు చేయకుండా ఇది సాధ్యం కాదని చెప్పి కేంద్రంలో బీజేపీ అంటుంది. ఎవరు చేయాలి? ఆ బాధ్యత ఎవరిది? కేంద్రం చేయాలి. కేంద్రం చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఎందుకు చేసింది? ఎక్కడైతే రిజర్వేషన్లు ఇప్పుడు డిలిమిటేషన్ ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేయడం కోసం చేసింది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఓ సంవత్సరంలోనో 6 నెలల్లోనో అయ్యే పని కాదు. దాన్ని మెల్లగా 28 వరకు పొడిగించుకుంటూ పోయి 29లో అయితే ఎలక్షన్ పెడతాడు, లేకపోతే సేమ్ కంటిన్యూషన్ అంటాడు. నార్త్కి సీట్లు పెంచుకోవడం కోసం, సౌత్ని దెబ్బ కొట్టడం కోసం బీజేపీ ఆడుతున్న నాటకం ఇది. 100% బీజేపీ. జిహెచ్ఎంసీలో 300 డివిజన్లు చేయడం, 3 పోలీస్ కమిషనరేట్లు, 3 కార్పొరేషన్లు చేయడం, 4 పోలీస్ కమిషనరేట్లు చేశారు, 3 కార్పొరేషన్లు చేశారు. ఎట్లా చూస్తారు? ఇక్కడ ఇది పెద్ద సిటీ అయిపోయిందండి హైదరాబాద్లో. కానీ ఇవాళ ఇంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ అనేది ఇంపార్టెన్స్. ఇవాళ ట్యాక్సులు పెరుగుతున్నాయి తప్ప ఫెసిలిటీస్ ఎక్కడ కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయ మార్గం పెంచుకోవడం కార్యక్రమమే కానీ ప్రజల కోసం పెంచితే పెంచిండ్రు. దాటిని అక్కడ డెవలప్మెంట్లో చూపెట్టాలి కదా. ఎక్కడ ఇప్పుడు మెయిన్ సిటీయే చూడండి, ఇంత ముందున్న కార్పొరేషన్ ఆ మున్సిపాలిటీలను పక్క పెడదాం, ఇంత పెద్ద పెద్ద ట్యాక్సీలు కట్టుకున్నారు కదా. ఎక్కడైనా ఒక్క దగ్గర రోడ్లు ఉన్నాయో చూడండి. సెంటర్ సిటీలో గుంతల రోడ్లు. ఎక్కడైనా రోడ్డు మీద ఒక తట్టెడు మట్టి పోసిన పాపన పోయిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? కేసీఆర్ గారు నిన్న నేను గద్వాల వడ్డపల్లి పోయొచ్చానండి. 15 కిలోమీటర్లు నాకు 1.5 గంట పట్టింది. ఇదండి వీళ్ళు డెవలప్మెంట్ చేసింది. 15 ఏళ్ళు ట్రాఫిక్ ఉందా? రోడ్లు బాగాలేవు. రోడ్లు బండి ఎక్కడ ఇరిగిపోతుందనే భయం. ఇది మన తెలంగాణలో ఉన్న దుస్థితి పరిస్థితి. ఇది డెవలప్మెంట్ అంటే. బంగారు తెలంగాణ చేసినాను ఒకడంటాడు, చేయబోతున్నాను ఒకడంటాడు. ఇదన్నీ తప్పుడు మాటలు. వాస్తవికంగా పోతే ప్రజలు ఆలోచించాలి. అదే నీ ఊర్లో ఏం చేసిండ్రు? తెలంగాణ సీఎం నేనే 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? తెలంగాణ సీఎం ఎవరండి? వాళ్ళు నేనెవరిని, వాళ్ళెవరు, మీరెవరు? నిర్ణయం అనేది ప్రజల ఓటు. ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత ఎవడు ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు పోతారు, ఏందనేది ఎవరికి తెలియదండి. ఆయన ఉండొచ్చు అంటే ఒక పట్టుదలతో పని చేసుకుంటూ వస్తున్నాడు. కింద నుంచి పైదాకా నేను ముఖ్యమంత్రి అవుతా అని అనుకున్నాడు, అయిండు. కానీ ఇవాళ జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టేసి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే లేడు ఇక్కడ ముఖ్యమంత్రి. ఆయన ఒక్కడే పవర్ ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేడు. వెనక గుంజే వాళ్ళు ఎక్కువైపోయినారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదే అంటున్నాను. నేను అదే చెప్తున్నాను కదా. అక్కడ వాళ్ళు అంటారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఇక్కడ బట్టి విక్రమార్క రెడ్డి ఉన్నారు, ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా అందరు కూడా. పొన్నం ప్రభాకర్ ఎక్కడ మాట మాట్లాడలేదు. మాట మాట్లాడాడు, చేష్టలు ఉంటాయి అన్నీ అంతే. మాట మాట్లాడే పని ఏం లేదు. చేసేదంతా ఎగనిస్ట్ మాటలే కదా. ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా వాళ్ళకు ఉంది. 2028 ఆర్ 29 జమిలీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు. సో ఓవరాల్గా దాంట్లో పునర్విభజన అంటే అసెంబ్లీ పార్లమెంట్లు పెరిగే అవకాశం ఉంది. సో దాంట్లో మీరు ఆ దిశగా వెళ్తున్నారా? మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా మేము ఈ ఎలక్షన్స్ అయిపోగానే మేము చేసే కార్యక్రమం అదే. డీలిమిటేషన్ వస్తుందనే నమ్మకం ఉంది. కాకపోతే కేంద్రం చేస్తుందా చేయదా అనే దాని మీద ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు అయిపోయినాయి రిజర్వేషన్స్. దీంతో ఈ టర్మ్ తోటి 20 సంవత్సరాలు అయిపోద్ది. రిజర్వేషన్స్ మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకి తెలంగాణలో 22 కాన్స్టిట్యూన్సీలు పెరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ 22 కాన్స్టిట్యూన్సీలు పెరిగినప్పుడు జనాభా ప్రకారంగా చూస్తున్నప్పుడు చిన్న కాన్స్టిట్యూన్సీలు అయితే మేము కూడా పోటీలో ఉంటాం. ఖచ్చితంగా ప్రజలకి అప్పటికల్లా మేము గ్రౌండ్ వర్క్ చేస్తాం. అదేవిధంగా బస్ యాత్రలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, గ్రామంలో. ఇలా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను శ్రీనివాస్ గారు మీకు. ఇలా స్కూల్స్ని ఎంత దిగజార్చారండి చదువుని. ఎడ్యుకేషన్ సిస్టమ్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎస్సీవి, నువ్వు గౌడ్వి, నువ్వు రెడ్డివి, నువ్వు మైనార్టీవి అని చెప్పేసి స్కూళ్ళని డివైడ్ చేసేసి చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక మైండ్ దాంట్లోనే తీసుకొచ్చేసిండు. కుల వ్యవస్థను పెంచి పోషించిండు. ఇలా గవర్నమెంట్ స్కూల్స్ మీరు గమనిస్తే ప్రతి ఊర్లో కూడా ఏ గ్రామం తీసుకున్నా, ఏ మేజర్ గ్రామ పంచాయతీ తీసుకున్నా కూడా 3 నుంచి 5, 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న క్యాంపస్లు ఉన్నాయి. కానీ అక్కడ టీచర్లు 10 మంది ఉంటారు. హై స్కూళ్ళు ఉంటాయి కానీ స్టూడెంట్స్ 6 ఉంటారు. 2 టీచర్లు ఉంటాడు, ఒక్క పిల్లవాడు ఉంటాడు. అది ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇవన్నీ ఇదే కిరాయి మొత్తం మీ గురుకుల పాఠశాలలు చూడండి. 250 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుసా మీకు? ఏం లాభం? ఉన్నాయి వదిలిపెట్టంట ఏదో అన్నట్టు. నాకు శాస్త్రాలు రావు కానీ ఈ స్కూల్స్ని డెవలప్ చేయండి. నడి ఊర్లో ఉన్నది 5 ఎకరాలు 10 ఎకరాలు, దాన్ని అక్కడనే బిల్డింగ్ కట్టండి.
ప్రజలందరిని అక్కడికి తీసుకురండి, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అని చెప్పకుండా అందరిని ఒక్క తాటి మీదకి తీసుకురండి, ఒక దగ్గర బడి చెప్పండి, అక్కడనే హాస్టల్ ఫెసిలిటీ కల్పించండి. ఇలా అపార్ట్మెంట్లలో స్కూల్ నడిపిస్తున్న ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నప్పుడు నీకు 5 ఎకరాలు 10 ఎకరాలు 10 గ్రామంలో ఉన్నప్పుడు స్కూల్ మూసేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, అది మూసేయకుండా నువ్వు దాన్ని డెవలప్ చేయండి, అదే టీచర్స్ని తీసుకొచ్చేసి అదే పిల్లలు వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ చేయండి. కిరాయిలు కట్టాల్సిన అవసరం ఏంటి? ఇలా బిల్డింగ్లన్నీ కిరాయిలు కట్టుకొని నాశనం చేస్తున్నారు కదా. వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు కదా. స్కూల్ లాగా ఉండాలి. ఇలా అపార్ట్మెంట్స్లలో స్కూళ్ళు నడిపించుకుంటూ ఎన్ని స్కూళ్ళు అట్లా నాశనం అయిపోతున్నాయి, ఎంతమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి మనం చూడట్లేదా? ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు నారాయణ స్కూల్ గమనించండి, చిన్న ఫైర్ పొగొచ్చినప్పుడు 1000 మంది పిల్లలు ఉన్నారు ఆ క్యాంపస్లో, ఎక్కడ కూడా బయటకు పోవడానికి లేదు. మళ్ళీ అండర్ గ్రౌండ్ నుంచి రావాల్సిన పరిస్థితి, మెట్ల మీద నుంచి ఎంతమంది పిల్లలు రాగలుగుతారు? ఫస్ట్ టైం మూసేయండి. ఓకే, ప్రజలు ప్రతి గ్రామంలో మీరు గమనించండి, ఉన్న 12,750 గ్రామ పంచాయతీలలో నియర్ అబౌట్ 10,000 గ్రామ పంచాయతీలలో 3,000 తక్కువ లేదు, 3 ఎకరాలకు తక్కువ ఎక్కడ భూమి లేదు. స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, కానీ పిల్లలు లేరు. కారణం డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసేసి కుల వ్యవస్థను పోషించుకుంటూ ఇలా భయంకరంగా నాశనం చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే కంటిన్యూ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ అక్కడ మార్పు రావాలి, ఎడ్యుకేషన్లో మార్పు వచ్చేసి ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ 25 ఎకరాలు 250 కోట్లు ఎవరికి కావాలండి? ఉన్నదాన్ని డెవలప్ చేయండి. నడి ఊర్లో పిల్లల్ని ఎక్కడో తీసుకుపోయి జంగల్లో పెట్టాల్సిన, కిరాయి బిల్డింగ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అదే ఊర్లో మీరు చూడండి, స్కూల్ ఉండదు కానీ 5 బెల్ట్ షాపులు ఉంటాయి, 2 వైన్స్ ఉంటాయి. అంటే దానికి ఇచ్చే విలువ దీనికి, ఎందుకంటే అది ఇన్కమ్ ఉంది. గవర్నమెంట్ నడవాలా, వీళ్ళ దోసుకోవాలి అంటే అది ఇన్కమ్ కావాలి. ఇక్కడ పిల్లలు ఏమన్నా కానీ ప్రతి స్కూల్ పక్కన 100 మీటర్లు లేకపోతే 200 కిలోమీటర్ల వరకు స్కూల్ కానీ గుడికాడ కానీ బ్రాంచ్ షాపులు ఉండొద్దు అనేది ఉంది రూలు. ఎక్కడైనా పాటిస్తున్నారా? ప్రతి చోట వైన్స్. 40,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందంటే తెలంగాణలో లిక్కర్తోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉందండి. అదే అంటున్నాను నేను. వాళ్ళు కూడా వాళ్ళే కావాలని ముందట పెడితే చూసి ఆ పిల్లవాడు కూడా తాగుడుకు అలవాటు అయిపోయి బానిస అయిపోతున్నాడు, దొంగతనాలకు అలవాటు పడుతున్నాడు, చైన్ స్నాచర్స్ అవుతున్నారు. ఈ విధంగా యువత చెడు మార్గంలో పోతున్నారు. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి కూడా మా ప్రయత్నంగా మేము చేయబోతున్నాం తొందరలో. ఓకే, సో మొత్తానికి జనాల్ని అవేర్నెస్ చేసి ప్రజాస్వామ్య విలువలు పాటించుకుంటూ తెలంగాణలో మీ ఓటు హక్కు మీ ఆయుధం అని చెప్పబోతున్నారా? 100%. అందులో మేము పాదయాత్ర కూడా తీసుకుంటున్నాం. 2 years ముందే తీసుకొని ఇంటింటికి వెళ్తాం, ఊరికి వెళ్తాం, ఊర్లో మేము ప్రచారం చేస్తాం, వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా వరకు మేము 50% 40% ప్రయత్నం చేసినా కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మేము ఇది పొడుస్తాం అది పొడుస్తామని మేము డబ్బాలు బలకట్లేదు. 10 సంవత్సరాలు ఉంటలేం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రతి పక్ష పాత్ర పోషిస్తాం, ప్రజా గొంతుగా వినిపిస్తారు. 100% ప్రజా గొంతుకు వినిపిస్తాం. ఖచ్చితంగా జరగబోయేది అదే. రైట్. జోజిరెడ్డి గారిని ఎవరు ప్రభావితం చేసినా డబ్బుకైతే లొంగరు కదా. దేవుడి దయ వల్ల 60 సంవత్సరాలలో ఎవరితో దమ్ము రాలేదండి. ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు, ఎవరి దగ్గర నేను చేయి ఆపలేదు. ఏదన్నా ఇస్తా అంటే మా పార్టీ కోసం, డబ్బుల కోసం అని ప్రచారం జరుగుతుంది, దానికి ఏం చెప్తారు? అది మీరు ఇప్పిస్తే సంతోషపడతాం. మరి అట్లా అన్నా అది కూడా పేద ప్రజలకే ఉపయోగిద్దాం. తీసుకుంటారా? ఓ స్కూల్ మెయింటైన్ చేపిద్దాం. తీసుకున్న వాటిని ఏం చేసి, ఒకవేళ ఫండ్ ఇస్తే ఆ స్కూల్లోకి తీసుకుపోయి డెవలప్ చేద్దాం. కవిత గారితో ఓపెన్ చేసుకున్న వాటిని ఏం చేసి, అదే చెప్తున్నా కదా. మీకు ఇచ్చినట్టు ఎక్కడ ఉన్నట్టయితే నా ఇల్లు కానీ, నా బ్యాంకులు కానీ, నా అకౌంట్లు కానీ మొత్తం చూసుకొని, మొత్తం చెక్ చేసుకొని, మీ సిబిఐ, ఈడీ ఇంకేమన్నా మీ సంస్థలు ఉంటే కూడా తీసుకొచ్చేసి, మీ మీడియా సంస్థను తీసుకొచ్చేసి పెట్టుకొని ఎంక్వైరీ చేసుకొని ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా 100% తీసుకెళ్ళిపోండి. రైట్. థ్యాంక్ యూ జోజిరెడ్డి గారు. సో మొత్తానికి ఇది ఆల్ ది బెస్ట్ జోజిరెడ్డి గారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్గా మీ నియామకం తర్వాత కొంత మార్పు కనిపిస్తోంది. సో దాంట్లో మిత్రులతో కలిసి వచ్చే వారితో కలిసి వెళ్తున్నారు. దాంట్లో తెలంగాణ జాగృతి నుంచి కవిత గారితో కలిసి వెళ్ళడం, కొన్ని ఒక మున్సిపాలిటీకి కైవసం చేసుకోవడం, సో కొన్ని మున్సిపల్ వార్డులో గెలవడం, నిజంగా ఇది ఒక మార్పు అయితే కనిపిస్తుంది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజా గొంతుకై ప్రజల పక్షాన్ని నిలబడాలి కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి 99 టీవీ.